ఇక ఈ కాళేశ్వరం నివేదిక, కాళేశ్వరం అనొద్దు మనం, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నివేదిక, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిందట, అందబోతున్నదట ఇవాళ. కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక నీటిపారుదల కార్యదర్శికి అందజేత. 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్, దాదాపు 1-2 సార్లు విచారణ కమిషన్ గడువును కూడా పొడిగించి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి, కేసీఆర్ని కూడా విచారించి, హరీష్ని విచారించి, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటెల రాజేందర్ని విచారించి, ఈ టోటల్ ఎపిసోడ్లో ఇప్పటికే ఎవడైతే మెయిన్ ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు, వాడి దగ్గర కూడా 100 కోట్ల లావాదేవీలు, అక్రమాస్తులు సంపాదించినట్టుగా కనబడుతున్నది. ఏసీబీ రైడ్స్ జరిగినాయి. ఇది టోటల్గా ఫ్రాడ్ ప్రాజెక్ట్ అన్నది, అవినీతికి పాల్పడ్డారని కళ్ళ ముందు కనబడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ రిపోర్ట్లో ఏం చెప్పబోతున్నారు, ఎవరిని బాధ్యుల్ని చేశారు, ఎంత అవినీతి జరిగింది, ఎవరు బాధ్యులు, ఇది కేవలం 3 బ్యారేజ్లే, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కాదు ఇది. మరి ఎందుకు మిగతా ప్రాజెక్ట్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు అన్నది ఆయనే చెప్పాలా. ఎందుకంటే ఈ మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే ఆ మేడిగడ్డ కన్నేపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది, గోడగులి మునిగిపోయి ఆ బాహుబలి మోటార్లంతా మునిగిపోయినాయి, 1000 కోట్ల ఖర్చు అయింది. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదంటే అక్కడ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్గా ఉన్నాడు. మరి దాని మీద ఎంక్వైరీ జరగాలి కదా, ఎందుకు జరగాలి?